ప్రెగ్నెన్సీలో సెక్స్ చేయొచ్చా మేడం? డెఫినెట్‌గా చేయొచ్చు. కానీ కొంతమందికి మనము ఫస్ట్ 3 మంత్స్‌లో సెక్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. సో, మీ గైనకాలజిస్ట్‌తో కన్ఫర్మ్ చేసుకోండి. స్కాన్స్ చేసే ముందు మనం ఫాస్ట్ చేసి రావాలా? అస్సలు అక్కర్లేదు. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ స్కాన్స్‌లో ఫాస్టింగ్ అనేది అస్సలు అవసరం లేదు. ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజ్ చేయొచ్చా? డెఫినెట్‌గా చేయొచ్చు. చెయ్యాలి కూడా. కాకపోతే అగైన్ కొంతమందికి మనం ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజ్ అవాయిడ్ చేయమని చెప్తాం. సో, మీ గైనకాలజిస్ట్‌తో ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి అండ్ డెఫినిట్‌గా ఎక్సర్సైజ్ చేయండి. ఇట్స్ వెరీ హెల్తీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీలో ఆఫీస్‌కెళ్ళొచ్చా? డెఫినిట్‌గా ఎళ్ళొచ్చు. ఆలోచించండి, మనకి లేబరర్స్ ఆఫీస్‌కి వెళ్ళకుండా వాళ్ళసల డబ్బులు సంపాదించకపోతే వాళ్ళెలా ప్రెగ్నెంట్ అవుతారు? ఎలా డెలివరీలు చేస్తారు? సో, ఖచ్చితంగా ఆఫీస్ అనేది వెళ్ళొచ్చు. ఎవరికైనా ట్రావెల్ అవాయిడ్ చేయమని డాక్టర్ చెప్తేనే అలాంటి వాళ్ళు మాత్రమే మేబీ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవాలి. అదర్‌వైజ్ ఎవ్రీబడీ కెన్ గో టు ఆఫీస్. ప్రెగ్నెన్సీలో అందరికీ ఐరన్ సప్లిమెంట్స్ అవసరమా? అందరికీ అవసరం లేదు. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఆర్ ఎనీమియా ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసిన వాళ్ళకి మనం ఐరన్ సప్లిమెంట్స్ అనేది ఇస్తాం. బట్ హిమోగ్లోబిన్ 13, 14 గ్రామ్స్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు.